చిన్న మాట చదువుకుని పల్ల కొరకైన వర్తమానము దేవుడు సిద్ధపరిచిన మాటలు మనం వింటాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. దయచేసి అందరూ కూడా ఈ బైబిల్ తెరిచి నాతో కూడా ఈ మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభు, భూమి మీద మేము బ్రతికున్నందుకై స్తోత్రాలు. మా అవయవాలు మా శరీరమును భద్రపరిచి జీవముతో మమ్మల్ని ఉంచి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క పాదముల చెంత సాగిలపడ్డానికి ప్రభువా, మాకు తండ్రి 6వ మాసము చివరి పునరుద్ధాన దినములో సజీవులుగా ఉంచినందుకై మేము స్తుతిస్తున్నాను. ప్రభువా, నా జీవితాన్ని ఒకసారి నాకు చూపిస్తూ వచ్చావు. మీరు నా కొరకు ఏమి చేస్తూ వచ్చారు ప్రభువా, మీరు ఏమై ఉన్నారో ఏమి చేస్తూ వచ్చారో నాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. లోకములో ఉంటిని, చీకటిలో ఉంటిని, పాపములో ఆయన నా మీద నేరారోపణ చేయబడినప్పుడు తొలగించిన నేరారోపణ తొలగించిన వాడా తండ్రి, మీరు నాయనా నా తండ్రి మరి మీ యొక్క శ్రేష్టమైన ఆయన రక్తధారణ చేత ఉదయకాల వేళ కేవలము మీరు నా పక్షమున ఉన్నందుకై ప్రభా, నీ ఎడబాపని ప్రేమను నాకు కనపరిచినందుకై అత్యధిక విజయము ప్రభా మీ శిలువ ద్వారా నాకు ఇచ్చినందుకై, నన్ను జీవింపచేసినందుకై నేను స్తుతిస్తున్నాను. బ్రతికించుకున్నందుకై స్తుతిస్తున్నాను. నన్ను ఆశీర్వాద కారకులుగా చేసినందుకై స్తుతిస్తున్నాను. పరలోకపు వారసునిగా చేసినందుకై స్తుతిస్తున్నాను. ప్రభా మా తండ్రి, మీరు ఆ ప్రభా భూ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదంతో ఆశీర్వదించడానికి అయోగ్యుడని నన్ను మీరు ఏర్పరచుకున్నందుకై నేను స్తుతిస్తున్నాను. మీ ప్రియ కుమారుని యేసును ఈ లోకాన్ని నా నిమిత్తం పంపినందుకే ప్రభా నా తండ్రి, నాకు ఈ స్థితి, ఈ పరిస్థితులన్నిటి నుంచి విడుదల విమోచన కలిగి ఆయన నీ రక్తదారుల ప్రోక్షణ కిందికి వస్తూ ఈ ఆశీర్వాదాలకు కారకుడు అవడానికి కారణమైంది ప్రభా. అందును బట్టి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నా తండ్రి బలను సమీపించడానికి ఈ శ్రేష్టమైన లేఖన భాగాలు మాకు బయలుపరుస్తూ మాకు తండ్రి మమ్మల్ని మేము సవరించుకొని ఆయన వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఆయన నీతో ఐక్యపరచుకోవడానికి సహాయం చేయండి. ఆయన నిన్నే స్థుతిస్తూ కనపరుస్తూ ఆయన మరి నీ ప్రజలందరూ కూడా ఆరాధిస్తుండగా నేను కూడా ఆరాధించడానికి మీరు నన్ను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. తిరిగి బలలోకి వర్తమానానికి ప్రభా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మాకు సహాయం చేయండి. ఈ రక్తదాల ప్రోక్షణ కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగానికి వస్తాం. మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మరి 7వ
వచనము అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోవు సువర్ణము, సువర్ణం కూడా నశించిపోతుందట. మనమేమో సువర్ణం బంగారాన్ని దాచుకుంటాము, బంగారాన్ని చాలా విలువైనదిగా ఎంచుకుంటాము. బంగారము ఆభరణాలు ధరించని సహోదరులు ఎవరు ఉండరు. సో బంగారానికి విలువ ఉంది, బంగారము దాన్ని ధరించడానికి ఇష్టపడతాం, ఆయా ఆభరణాలు చేసుకొని ధరించడానికి ఇష్టపడతాం. కానీ వాక్యములు సెలవిస్తుంటున్నాడు, నశించిపోవు సువర్ణము, సువర్ణం కూడా నశించిపోతుందట. అది కూడా మరి భంగమైపోతుందట, నాశనమైపోతుందట. అయితే అమూల్యమైనది అని మరి చెబుతూ ఉన్నట్టుగా దేవుడు రాయించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, మరి యేసుక్రీస్తు మనకు మరి ఆయన అమూల్యమైన వాడు అనే మాట కూడా మనం ధ్యానించుకుందాం, చదువుకుందాం రండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే మరి అమూల్యమైన మూల్యరాతి అనే మాట వాడతాడు 6వ వచనంలో. 7వ వచనంలో కూడా విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అనే మాట వాడతాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము అమూల్యమైంది, మనకిచ్చిన విశ్వాసము అమూల్యమైంది, యేసుక్రీస్తు అమూల్యమైన వాడు. అంత మాత్రమే కాదు, అమూల్యమైన విలువ కట్టజాలని శ్రేష్టమైన వాగ్దానాలు మనకిచ్చిన వాడుగా ఉంటున్నాడు. మెట్టుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతుంది. సో అమూల్యమైన మరి సువర్ణము కాల్చబడితే, శుద్ధపరచబడితే దానికి విలువ పెరుగుతుంది అంతే. కానీ అమూల్యమైన మన విశ్వాసము అది కూడా శోధనలకు పరీక్షలకు నిలిస్తే మాట రాయించారు చూడండి. అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగటం కారణమవుతుంది. కనుక దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మన విశ్వాస జీవితము మనం కాపాడుకోవాలి. మన విశ్వాస జీవితము పరీక్షించబడినప్పుడు అది నిలిచేదిగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి. పరీక్షలు ఎదురైనప్పుడు మనం తప్పనిసరిగా మరి ఆ శోధన లేదా పరిశోధనలో మనము నిలిచేవిగా ఉండాలి. ఆ పరీక్షకు నిలిచేదిగా ఉండాలి. ఎప్పుడైతే పరీక్షకు నిలుస్తుందో, విశ్వాసమునకు పరీక్ష పెట్టినప్పుడు నిలుస్తుందో, ఆ నిలిచిన ఆ విశ్వాసాన్ని బట్టి మొదట యేసుక్రీస్తు దేవుడే మనకు ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ రాయబడిన మాట అంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును. విశ్వాసమునకు కలుగు పరీక్ష వలన అది నిలిచితే అప్పుడు యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షం అవుతాడు.
ఆ ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు కలుగుతుంది. మెప్పుతో పాటు దేవుడు మనకేమిస్తాడు? మహిమనిస్తాడు, ఘనతనిస్తాడు అనే వాగ్దానము దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి మరణకరమైన కరోనా మహమ్మారి దినాల్లో మనం ఉంటున్నాం. మనలందరినీ కూడా మరణ భయం వేధిస్తుంది. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కలిగే పరీక్షలు మనము ఆ పరీక్షలో మనము నెగ్గేవారంగా ఉండాలి, నిలిచేవారంగా ఉండాలి. సో ఎప్పుడైతే నిలుస్తామో యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. యేసుక్రీస్తు మనకు మెప్పునిస్తాడు, మహిమనిస్తాడు, ఘనతనిస్తాడు. కనుక ఈ మాట హృదయంలో భద్రపరుచుకుందాం. మెట్టుకు మన విశ్వాసములు కాపాడుకోవాలి అనే మాట విశ్వాసంగా జీవిస్తున్న మన జీవితాల్లో ఇక ఏ అంశాలు మనం కలిగి ఉండాలి? దేవుని ప్రత్యక్షతను అనుభవించడానికి, దేవుని చేత మెప్పు పొందడానికి, దేవుని చేత మహిమపరచబడడానికి, దేవుని చేత ఘనపరచబడడానికి. మనుషుల చేత ఘనత వద్దు మనకి. దేవుని చేత మెప్పు పొందాలి, దేవుని చేత ఘనపరచబడాలి, దేవుని చేత మహిమపరచబడాలి. దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. దేవుని చూడాలి, దేవుణ్ణి మనం చూడాలి. రాకడ సమీపంగా ఉంది, దేవుడు రాబోతుంటున్నాడు. మనందరం కూడా ప్రభు దాని కొరకు మనం సిద్ధపడాలి. ఏ క్షణము మరణం అయిపోతామో తెలియదు, ఏ క్షణం ప్రవస్తుందో తెలియదు. ఒకవైపు కరోనా మరణము వెంటాడుతూ ఉంది, ఒకవైపు దేవుని రాకడ సమీపంగా ఉంది. ఈ రెండింటి మధ్య మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు ప్రత్యక్షత వస్తూ ఉంటాయి. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా మన వ్యక్తిగత విశ్వాసాన్ని కాచుకోవాలి, భద్రపరచుకోవాలి. అబ్రహాం విశ్వాసాన్ని భద్రపరుచుకున్నాడు, కాచుకున్నాడు. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకులు అగ్ని వంటి మహాశ్రమలు కూడా వెళ్తూ వచ్చారు. అనేకులు అగ్ని వంటి మహాశ్రమలు. ఆ శ్రమలన్నిటిలో కూడా అనేక మంది గెలిచిన వారుగా ఉంటున్నారు. ఆ గెలువక ముందు, అగ్ని పరీక్షలకు రాకముందు వారి వ్యక్తిగత కుటుంబ సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రండి యోబు జీవితాల్లోకి వెళ్దాం. యోబు జీవితాల్లోకి వెళ్దాం. యోబు గ్రంథం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని వంటి మహాశ్రమను అనుభవించిన వ్యక్తి చాలా మంది ఉన్నారు. అందులో బహు ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు అని మీ ముందు ఉంచుతున్నాను. ఈ యోబు కుటుంబము, యోబు వ్యక్తిగత జీవితం ఏ రీతిగా తన విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతూ ఈ పరీక్షలు పరిశోధనలు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా అనుభవిస్తూ వచ్చాడో, ఎలా మెప్పు ఘనత పొందుతూ వచ్చాడో, తన అమూల్యమైన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో దేవుని వాక్యపు లోతుల్లో మనం చూస్తాం. సో 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా, కుమారులు పాపము చేసినారేమో అని వారిని పిలవనంపించి వారి ఒక్కొక్కరిని, రాయబడిన మాట చూడండి, ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించచ్చు వచ్చారు. తనకున్న 7 కుమారులు 3 కుమార్తెల నిమిత్తము నిత్యము అలాగు చేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుడు మనకు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, తన కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు, వారి సాక్ష్యము జీవితం కొరకు, కుటుంబ సాక్ష్యము కొరకు ఎంత క్రయం చెల్లించువాడుగా ఉంటున్నాడో చూడండి.
ఎంత క్రయం చెల్లించి ఒక్కొక్కరి నిమిత్తము ఉదయకాలంలో లేచి బలులు అర్పించేవాడుగా ఉంటున్నాడు, ప్రార్థన చేయవాడుగా ఉంటున్నాడు, క్రయం చెల్లించేవాడుగా ఉంటున్నాడు. నా కుటుంబము, నేను, నా కుటుంబము, నా బిడ్డలు అందరూ కూడా ప్రభుని ఎదుర్కోవాలి. నేను, నా కుటుంబము అందరము కూడా ప్రభు సన్నిధానములో నిందారహితులుగా కనబడాలి. దాని కొరకు యోబు క్రయము చెల్లించి వారినందరినీ పిలువనంపించి వారి కొరకు మరి దహన బలులు అర్పించేవాడుగా ఉంటున్నాడు. ఈ మాట దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం, కుటుంబ సాక్ష్యము కొరకు, బిడ్డల యొక్క సాక్ష్యము కొరకు ప్రయాసపడే తండ్రిగా, క్రయం చెల్లించే తండ్రిగా, మరి అన్ని ఉన్నప్పుడు అనేక సార్లు మర్చిపోతాం. అన్ని ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మర్చిపోతాం, దేవునితో కలిసి జీవించడానికి మర్చిపోతాం, దేవుని సన్నిధిని అనుభవించడానికి మర్చిపోతాం. కానీ అన్ని కలిగి ఉన్నప్పుడు దేవునికి భయపడుతుంటున్నాడు. అన్ని కలిగి ఉన్నప్పుడు వారి కుటుంబ విషయంలో ఎంతో జాగ్రత్తగా మరి మరి ప్రభు యొక్క సాక్ష్యము నా జీవితంలో, నా కుటుంబానికి కావాలని ప్రయాసపడేవాడుగా ఉంటున్నాడు. ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కుటుంబ సాక్ష్యము కొరకు క్రయము చెల్లిస్తూ వచ్చిన యోబు, కుటుంబ సాక్ష్యము కొరకు అతను యాచనలు చేయు యోబు. ఈ అనుభవం మనం కలిగి ఉంటున్నామా? పరీక్షించుకుందాం. ప్రభా, ఇది ఒక విశ్వాస పరీక్ష. నా బిడ్డ విడిచిపెట్టబడితే, నా కుమార్తె విడిచిపెట్టబడితే, మరి నా యొక్క పెద్ద కొడుకు విడిచిపెట్టబడితే ఏ రీతిగా ఉంటుందో నా బ్రతుకు. వారు పాపం చేసినామని దూషణపాలు చేశారేమో అని క్రయం చెల్లించి యోబుగా ఉంటున్నాడు. ఈ అనుభవం మనకు లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. కుటుంబ సాక్ష్యము బహుశ్రేష్టమైంది, బిడ్డల సాక్ష్యము బహుశ్రేష్టమైంది. కుటుంబ సభ్యులందరూ కూడా సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా ఉండాలని క్రయం చెల్లిస్తూ వచ్చిన యోబును మనం చూస్తుంటున్నాం. నేను, నా ఇంటి వారు యెహోవాను సేవించేదమన్నారు. ఎవరండి ఆ మాట అనింది? యెహోషువ. నేను, నా కుటుంబం, నేను, నా ఇంటి వారందరూ కూడా యెహోవాను సేవించేదాం. ఆయన సేవించే రీతిగా సిద్ధపరచుకుంటూ వచ్చాడు. నోహు తాను, తన కుటుంబం అంతా కూడా ఆ యొక్క ఓడలోకి వెళ్తూ వచ్చింది. కుటుంబం అంతా కూడా ఓడలోకి వెళ్తూ వచ్చింది. కారణం ఏంటంటే సిద్ధపాటు ఉంది. ఒక వ్యక్తి క్రయం చెల్లించకపోతే బిడ్డల రక్షణలోకి రాలేదు. తండ్రి క్రయం చెల్లించే వ్యక్తిగా ఉంటున్నాడు. సాక్ష్యం కొరకు, కుటుంబ సాక్ష్యం కొరకు క్రయం చెల్లించే వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న వేళ ప్రభు సన్నిధానములో చేరవచ్చిన మనము పరీక్షించుకుందాం. యోబు కుటుంబ సాక్ష్యము కొరకు క్రయం చెల్లించిన వ్యక్తి. తన విశ్వాస జీవితాన్ని పరీక్షకు, పరిశోధనకు ఎంతైనా సరే క్రయం చెల్లించాలని ఇష్టపడేవాడు భక్తుడు. అగ్ని వంటి శ్రమ నాకు ఎదురైనా సరే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, క్రయం చెల్లించే వ్యక్తిగా ఉంటున్నాడు. ఇది మొదటిది. రెండవది చూడండి, తెలుసు అన్ని కోల్పోయినప్పుడు దేవుని ఏం చేస్తున్నాడు అమ్మా? స్తుతిస్తుంటున్నాడు. ఏమీ లేకపోయినా దేవుని స్తుతించే అనుభవం. మనం అనేక సార్లు వ్యాధి వచ్చినప్పుడు స్తుతించము, బలహీనత వచ్చినప్పుడు స్తుతించము, నష్టం కలిగినప్పుడు స్తుతించము, మరణము మనకు ఆపాదించినప్పుడు స్తుతించము, ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు స్తుతించము. కానీ యోబు కష్టాల్లో, పరీక్షల్లో, పరిశోధనలో, మరి మరణానుభవంలో, ఇల్లు లేని అనుభవంలో, అన్ని పరిస్థితుల మధ్య యోబు ఏం చేస్తూ వచ్చాడమ్మా? యోబు దేవుణ్ణి స్తుతించుతూ వచ్చాడు. అనగా పరీక్ష, పరిశోధనలో దేవుని స్తుతిస్తూ వచ్చాడు. మొదటిగా కుటుంబ సాక్ష్యం కొరకు ఉదయకాలమున లేచి దహనబలులు అర్పిస్తూ వచ్చాడు. క్రయం చెల్లించి వస్తున్న యోగును మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. రెండవదిగా అన్ని పరిస్థితులలో, ఈ జీవిత యాత్రలో ఏమి సంభావించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభావించినా,
మహిమా నీకే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమా నీకే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేది. అన్ని వేళల్లో కొడుకులు, కుమార్తెలు, పనివారు, ఆస్తి, మంద, ఇల్లు అన్ని పోగొట్టుకున్న తర్వాత ఎవరండి స్తుతించేది? బాగున్నప్పుడేమో కుమారుల క్షేమం కొరకు క్రయం చెల్లించాడు. అన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ దాసుడు దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. అగ్ని వంటి పరీక్షలు వచ్చినప్పుడు తన విశ్వాసం కాపాడుకుంటానగా దేవుని స్తుతించుట. అన్ని ఉన్నప్పుడు కుటుంబ సాక్ష్యం కొరకు క్రయం చెల్లించుట, అదే అగ్ని వంటి విశ్వాసంలో నిలిచి ఉన్న అనుభవం. విశ్వాసంలో నిలిచిన అనుభవం అంటే అన్ని కలిగి ఉన్నప్పుడు కుటుంబ సాక్ష్యం కొరకు క్రయం చెల్లించేది విశ్వాస జీవితం. అన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుని ఆరాధించి స్తుతించే జీవితమే విశ్వాసంలో నిలిచి ఉన్న అనుభవం. రండి యోగ గ్రంథంలో ఇంకొక మాట చూసుకుందాం. ఆ 19వ అధ్యాయం యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. గమనించండి. నా సోదరి జనము నాకు దూరం అయ్యున్నారు, నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి, నా బంధువులు నాకు ఎద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివారిలోగా వాడేమి పలకకుండా ఉన్నాడు. నేను వారిని బ్రతిమాడవలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను. నేను కన్న కుమారు నా వాసన అసహ్యము, చిన్నపిల్లలు నా సహా నన్ను ధృవీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణ పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసంతోనూ అంటుకొని ఉన్నవి. దంతములు, అస్థి, చర్మములు మాత్రమే నాకు నీలింపబడి ఉన్నవి. దేవుని హస్తములను ముత్తినప్పుడు నా మీద జాలిపడిన నా చేతులు నా మీద జాలిపడుడి. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోట చాలును అనుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు అని తన యొక్క కష్టమంతా చెప్పుకుంటున్నాడు. అంటే పనివారు దూరం అయిపోతున్నారు, స్నేహితులు దూరం అయిపోతున్నారు, బిడ్డలు అసహించుకుంటున్నారు, తన భార్య నన్ను అసహించుకుంటుంది. ఎన్నో రీతులుగా నా శ్రమ అనుభవం, నా మాంసము అంతా పోయింది, ఎముకలో గూడు మిగిలింది. మరి నాకు స్నేహితులందరూ కూడా దూరం అయిపోయారు, నెలవరులు దూరం అయిపోయారు, అందరూ దూరం అయిపోయినారు. నా దగ్గర ఎవ్వరు లేరు, నేను ఒంటరి వారిని అయిపోతున్నాను, నా వాసన చూసి వారందరూ అసహించుకుంటున్నారు అని యోబు చెబుతూ చూడండి. మరి 23వ వచనం 24, 25 చదువుకుందాం. నా శరీర మాంసము నా మాటలు రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవలని నేను ఎంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత మరి శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరో కాదు, నేనే కన్నులార చూచెదను. నా శరీరం చీకిపోయిన తర్వాత, నా నెలవరులతో దూరమైన తర్వాత అందరూ నన్ను అసహించుకున్నారు, నా ఎముకలు కూడా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నా విమోచకుడు సజీవుడు. నేను ఆయన చూస్తాను, ఎవరో కాదు, నా మట్టుకు నేనే చూస్తాను అనగా ఇందులో దాగి ఉన్న సత్యం ఏంటంటే, అలాంటి పరిస్థితి, అలాంటి శ్రమానుభవంలో తన విశ్వాస వీరుడు నిలబడుతుంటున్నాడు. నేనే చూస్తానండి, ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. ఆ మాట రాయబడింది కదా, ఆయన భూమి మీద నిలుచని నేను ఎరుగుదును,
ఆయన భూమి మీద నిలుస్తాడు, ఆయన నేను చూస్తాను. ఇందులో ఆయన విశ్వాసము దాగి ఉంది, ఇందులో ఆయన నిరీక్షణ కూడా దాగి ఉంది. దేవుని బిడ్డారా, యోబు తన ఇంటి వారి కొరకు క్రయం చెల్లించిన వాడుగా ఉంటున్నాడు. యోబు అన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుని స్తుతించి ఆరాధించిన వ్యక్తిగా మనం రెండవ మాట జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా ఈ యోబు విశ్వాసము నిరీక్షణ కలిగిన వాడు. శ్రమలలో తనకున్నటువంటి మరి భయంకరమైన రోగ పరిస్థితుల మధ్య దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగాను, దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. శ్రమలప్పుడు అమూల్యమైన విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు, శోధన కలిగినప్పుడు యోబులో ఆ విశ్వాసం మనం చూడగలుగుతున్నాం. నా దేవుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను, ఆయన మరలా తిరిగి వస్తాడు, నా కళతో నేను చూస్తాను. అది నా విశ్వాసం, అది నా నిరీక్షణ. మీరు నన్ను అసహించుకున్నా పర్వాలేదు, 10 మంది కన్నా తల్లివి నువ్వు నన్ను అసహించుకుంటున్నావు. నేను అన్నం పెడితే మీరు తిన్నారు, నా పని వారులారా మీరు నన్ను అసహించుకుంటున్నారు. నేను భుజాల మీద ఎత్తుకొని తిరిగిన నా బిడ్డలారా మీరు నేను అసహ్యంగా మీకు కనపడుతున్నాను. అయితే నా దేవుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను, నా కళ్ళారా నేను చూస్తాను. ఇది నా విశ్వాసం. ఆయన మళ్ళా తిరిగి వస్తాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు, అది నా నిరీక్షణ. కాబట్టి పరీక్షలో నిలిచే విశ్వాసాన్ని యోబు కలిగిన వాడుగా ఉంటున్నాడు. పరీక్షల్లో, శోధనలో నిలిచే నిరీక్షణ కలిగిన వాడుగా యోబున్నట్టుగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక ప్రేమైన దైవజనమా, నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంది, నీ యొక్క నిరీక్షణ ఏ రీతిగా ఉంది? మాట చెప్తుంటున్నాడు, నేనే చూస్తాను, నా కన్నులతో నేను చూస్తాను. ఈ శరీరం చీకిపోయినా తర్వాత నా ప్రభు తిరిగి వస్తాడు, ఆయనతో నేను నిలుస్తాను, ఆయన నేను చూస్తాను, నా కళ్ళతో నేను చూస్తానని యోబు భక్తులు చెప్తుంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి, ఎంత గొప్ప నిరీక్షణో చూడండి. కేవలం అన్ని ఉన్నప్పుడు క్రయం చెల్లించి సాక్ష్యం కొరకు ప్రయాసపడ్డ వ్యక్తిగా కనబడ్డాడు. మొదటి అధ్యాయంలో దేవుణ్ణి అన్ని లేనప్పుడు దేవుని స్తుతించి ఆ శ్రమానుభవంలో ఆరాధికుడిగా కనబడుతూ వచ్చాడు, స్తుతి యాగం అర్పించేవాడుగా కనబడుతూ వచ్చాడు. కానీ ఇక్కడ చూస్తే తన నిరీక్షణ, తన విశ్వాసాన్ని కోల్పోకుండా భద్రపరుచుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు. అయితే ఇలాంటి విశ్వాసం, నిరీక్షణ కలిగిన వ్యక్తి మరి ఆయన పరిశుద్ధత ఎలా ఉంటుందో చూద్దాం. రండి 31వ అధ్యాయంలోకి వెళ్దాం. 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకును నేనేలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యమే మగును. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈజ్ వరింగ్ అబౌట్ ది గాడ్స్ కమాండ్మెంట్స్, ఈజ్ వరింగ్ అబౌట్ హోలీ ల్యాండ్. అపరిశుద్ధమైన స్థలం కొరకు, ఆ స్వాస్థ్యం కొరకు, పరలోకం కొరకు భయంతో, వణుకుతో తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. అనగా పరిశుద్ధత కొరకు, క్రయము, పరిశుద్ధత కొరకు ఎటువంటి నిబంధన కలిగిన వాడుగా ఉంటుంది. దేహమునకు కన్ను ఏంటండి? దీపము. దేహమునకు కన్నే దీపము. సో ఈ దీపమైన ఈ కన్ను చీకటి అయిపోతే దేహం అంతా చీకటి అయిపోతుంది. ఈ దేహము చీకటి కావాలంటే కన్ను చేసే పాపాన్ని బట్టి ఈ దేహం అంతా చీకటి అయిపోతుంది. కన్ను చీకటి అయితే దేహం అంతా చీకటి. కనుక ఈ కన్నులతో నిబంధన చేసుకుంటున్నారు. నెలవరులు దూరం అయిపోయినా, బంధువులు దూరం అయిపోయినా, పనివారు లేకపోయినా నా విశ్వాసాన్ని, నా నిరీక్షణ నేను కాపాడుకుంటాను, నా ప్రభువుని చూస్తాను. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య నా కన్నులతో కూడా నిబంధన చేసుకుంటున్నాను. ఏంటి? నేను కన్యకను నేను చూడను. ఒకవేళ చూస్తే ఏమవుతుంది?
పరమందున నాకు స్వాస్థ్యం ఏం కావాలి? నా కొరకు ఆయన మ్యాన్షన్స్ తయారు చేసి పెడుతుంటున్నాడు. పెద్ద ఇల్లు తయారు చేసి పెట్టి తీసుకుపోవడానికి రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంటున్నాను. అలాంటప్పుడు అదేమైపోతుందో ఒకవేళ నా కన్నులతో నిబంధన చేసుకోకపోతే, నా పరిశుద్ధిని కాపాడుకోకపోతే, పరిశుద్ధత కలిగి ఉండకపోతే నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాను. కనుక యోబు కన్నులతో నిబంధన చేసుకుని తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. పరిశుద్ధుడు యోబు, పరిశుద్ధుడు కన్నులతో నిబంధన చేసుకొని పరలోకములో ఉన్నటువంటి స్వాస్థ్యము కొరకు, సింహాసనం మీద నిలుచున్న కొరకు, దేవునితోడు కూర్చున్నట్టు కొరకు తను ఎంతగా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నాడో చూడండి. మొదటిగా కుటుంబ సాక్ష్యం కొరకు క్రయం చెల్లించిన వ్యక్తి. రెండవదిగా అన్ని పోగొట్టుకున్నా కూడా ప్రభువును స్తుతిస్తూ వచ్చాడు. మూడవదిగా తన యొక్క నిరీక్షణ సాక్ష్యము కాపాడుకుంటూ వచ్చినాడు, కలిగి ఉంటూ వచ్చాడు. అందరూ విడిచిపెట్టినా కూడా మరి తను తన పరీక్షలో విశ్వాసం నిలిచేదిగా, నిరీక్షణ నిలిచేదిగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నాలుగవదిగా పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా యోబు మన మధ్య ఉంటున్నాడు. కేవలం పరిశుద్ధపరచబడిన వ్యక్తే కాదండి. రండి 16వ అధ్యాయంలో పొందాం. 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం. 12వ వచనం నుంచి చదువుకుందామండి. 12వ వచనం నుంచి చదువుకుందాం 18 వరకు. నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడపట్టుకుని విదిలించి నన్ను తుత్తునిలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదింపగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొంచున్నవి. కనికరము లేక నా తుండును పొడిచెను. నా పైత్యరసమును నేల పారబోసెను. కన్నం మీద కన్నం వేసి ఆయన నన్ను విరగగొట్టెను. పరుగులెత్తు సూర్యుని వలె నా మీద పడెను. నా చర్మం మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును దూరిలో గురికి చేసి తిని. నా చేత బలత్కారం జరగకపోయినను, నా ప్రార్థన యథార్థంగా ఉండినను, ఏడుపు చేత నా ముఖం ఎర్రబడి ఉన్నది. నా కనులెప్పల మీద మరణాంధకారం నిలుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము, నా మరొక విరామము కలగకుండును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ముక్కలు చెక్కలుగా చేయబడ్డాడట. మెడ పట్టుకుని తుత్తినీళ్ళుగా ముక్క చేశారట. మరి గురిదిబ్బగా తను ఉంటూ వచ్చినాడని చెప్తుంటున్నాడు. మరి కన్నం మీద కన్నం వేస్తూ దేవుడు నన్ను గాయాలు చేస్తూ వచ్చాడు. నన్ను గురిదిబ్బగా నిలిపాడు. నన్ను ఇంతగా కష్టపెడుతూ వచ్చాడు. నేను బలాత్కారం చేయకపోయినా కూడా నన్ను ఇంతగా ఉరికిలో దుమ్మిలో కూర్చునే వ్యక్తిగా నన్ను చేశాడు. గోనెపట్ట కట్టుకుని తిరుగులాడే వ్యక్తిగా చేశాడు. యథార్థమైన ప్రార్థన ఉన్నప్పటికీ కూడా నా ముఖము ఎర్రబడిపోయింది, నాకు ఈ కష్టాలు వచ్చాయని చెప్పుకుంటూ వచ్చి ఒక్కసారి తన ప్రార్థన జీవితాన్ని చూపిస్తున్నాడు. చూడండి 18వ వచనం. భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలగకుండును కాక. అనగా ఈజ్ ఏ ప్రేయర్ వారియర్, విరామము లేని ప్రార్థనాపరుడు. ఆ మాట రాయించాడు కదా, నా మొరకు విరామము కలగకుండును గాక. నేను ముక్కలు చెక్కలుగా చేయబడినప్పటికీ, నేను నలి చేయబడినప్పటికీ, నా తూట్లు నా శరీరంలో పుచ్చుకున్నప్పటికీ, నేను మరణమునకు అప్పగించబడినప్పటికీ, నా రక్తం భూమి మీద పారబోయబడినప్పటికీ నేను విరామము లేకుండా ప్రార్థన చేస్తాను. అనగా ప్రార్థనాపరుడు, విరామము లేని ప్రార్థనాపరుడు. ఉదయకాలపు ఆరాధన, మధ్యాహ్నము ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఎప్పుడు పడితే అప్పుడు విరామం లేకుండా తనకున్నటువంటి శరీరం కఠినమైన పరిస్థితుల్లో, తనకున్నటువంటి బలహీనతల్లో దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. విరామము లేని ప్రార్థనాపరుడు. కేవలము కళ్ళతో నిబంధన చేసుకుని పరిశుద్ధంగా జీవించడం మాత్రమే కాదు, విరామం లేకుండా ప్రార్థన చేయవాడుగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాలపు వేళ ఒక్కసారి యోబు యొక్క జీవితంలో మరి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? కుటుంబం కొరకు మొదట క్రయము చెల్లించి బలులు అర్పిస్తూ వచ్చాడు. రెండవదిగా యోబు
అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. మూడవదిగా తన విశ్వాసాన్ని నిరీక్షను కాపాడుకుంటూ వస్తుంటున్నాడు. నాలుగవదిగా పరిశుద్ధతను కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఐదవదిగా విరామం లేని ప్రార్థన పరుడుగా ఉంటున్నాడు. ఆరవదిగా రండి చివరి అధ్యాయం పోదాం. చివరి అధ్యాయం ఆరవదిగా చివరి అధ్యాయం యోబు గ్రంథం చివరి అధ్యాయం చదువుకుందామండి. 5వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులార నిన్ను చూస్తున్నాను. దేవుడు ప్రత్యక్షమైనాడండి. శ్రమానుభవంలో, మరణానుభవంలో అమూల్యమైన విశ్వాసమునకు పరీక్ష పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మొదట అమూల్యమైన మీ విశ్వాసమునకు కలుగు పరీక్షకు నిలిచితే యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతాడండి. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షమైన యేసు ప్రభువును కనులారా చూస్తున్నాడు. అయ్యా ఏమంటున్నాడంటే, వినికిడి చేత నేను నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుతూ ఉన్నాను. కనులారా నిన్ను చూస్తుంటున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువును చూచాడో, దేవుని చూచాడో, ఏమంటున్నాడు చూడండి. కావున నన్ను నేను 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. రిపెంటెన్స్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ రిపెంటెన్స్. ఇది 6వదిగా జ్ఞాపకం పెట్టుకుందాం. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షపరచబడుతూ వచ్చాడో, దేవుడు కనపడుతూ వచ్చాడో, అయ్యా ఏదేదో మాట్లాడుతూ వచ్చాను, ఏమేమో చేస్తూ వచ్చాను. చూడండి 3వ వచనం చదువుకుందాం, లేదా 2వ వచనం నుంచి. నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు, నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలు నిరర్థకం చేయుడెవడు, అలాగున వివేచన లేని వాడినై నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడుతుంది. అంటే నా నోటి మాటల ద్వారా నేను పాపం చేశాను. నా ఆలోచనల ద్వారా రకరకాలుగా నేను ఆలోచిస్తూ వచ్చాను. దేవుడు ఎందుకు ఈ శిక్ష పెట్టాడని నేను, మరి నా విశ్వాసం ఉన్నప్పటికీ, నిరీక్షణ ఉన్నప్పటికీ, పరిశుద్ధమైన జీవితం ఉన్నప్పటికీ, విరామం లేని ప్రార్థన ఉన్నప్పటికీ, స్తుతులు అర్పించేవాడుగా ఉన్నప్పటికీ, మరి ఉదయకాల వేళ ఖైము చెల్లించి నా బిడ్డల సాక్ష్యం కొరకు, కుటుంబ సాక్ష్యం కొరకు ప్రయాసపడుతున్నప్పటికీ, కొన్నిసార్లు జ్ఞానం లేని మాటల చేత, ఆలోచనల చేత నిరర్థకం చేయి వీడెవడు, అలాగున వివేచన లేని వాడనై నేను ఏమీ నెరుగక బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడితే నా స్నేహితులతో. నిన్ను గురించి నేను మాట్లాడాను. నువ్వు ఉద్దేశించిన ఉద్దేశాలు నిష్ఫలం కాలేదని ఎరుగక నేను మాట్లాడాను. కాబట్టి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను అసహించుకుంటున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను. నేను దుమ్ములో కూర్చొని పశ్చాత్తాపడుతుంటున్నాను. ఏమైనా దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తి, ఆరాధన చేస్తున్న వ్యక్తి, ప్రార్థనాపరుడైన వ్యక్తి, స్తుతులు ఆరాధన చేసే వ్యక్తి, నర్పించే వ్యక్తి, మరి ఇలాంటి విశ్వాసము నిరీక్షణ నిలకడగా ఉన్న వ్యక్తి కూడా ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పటికల్లా ఘనత కావాలి కదా మనకు, మెప్పు కావాలి కదా మనకు, మహిమ కావాలి కదా మనకు. అలాంటి మహిమ ఘనత ప్రభావాల మెప్పు కొరకు వేచి ఉన్న ఈ యొక్క మరి యోబు ఒక్కసారి కరులార దేవుని చూసినప్పటికీ పశ్చాత్తాప పడిపోతున్నాడు. దుమ్ములో దుల్లపడి, అయ్యా నేను పాపిని, అయ్యా నేను బలహీనుడను, తెలియక మాట్లాడాను, తెలియక ఏదేదో ఆలోచించాను, నీ జ్ఞానం గురించి, నీ క్రియల గురించి, నువ్వు చేయవాటన్నిటి గురించి మరి నేను రకరకాలుగా మాట్లాడాను, ఆలోచించాను. ప్రభా నేను పాపిని, నేను అపరాధిని, నన్ను క్షమించమని పశ్చాత్తాపముతో ప్రభు పాదాల దగ్గర పడిపోయేవాడుగా ఉంటున్నా. అనగా ఇస్ మ్యాన్ ఆఫ్ రిపెంటెన్స్. అలా పశ్చాత్తాపము మనం ఎంతగా ఎదిగిపోయినా కూడా ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రత్యక్షతలోకి వచ్చాడు, ప్రత్యక్షతను అనుభవించడానికి వచ్చాడు యోబు, దేవుడు మహిమపరుస్తాడండి. దేవుడు మెచ్చుకుంటాడండి. దేవుడు ఘనపరుస్తాడు. ఇది 6వదిగా యోబు యొక్క జీవితాన్ని, యోబు యొక్క కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, తన యొక్క ప్రార్థనా జీవితాన్ని, తన యొక్క
మరి కుటుంబ జీవితాన్ని అన్ని కూడా శ్రమల్లో, కష్టాల్లో, నష్టాలు అన్నిటిలో కూడా కాపాడుకుంటున్న వ్యక్తిగా మనం చూడగలుగుతుంటున్నాం. ఇలాంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక 7వదిగా రండి మొదటి అధ్యాయం పోదాం. మొదటి అధ్యాయం 8వ వచనం. మొదటి అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని అపవాదితో చెప్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది దేవుని ఇచ్చిన సాక్ష్యం. కనుక ఈ యొక్క మరి బైబిల్లో యోబు యొక్క జీవితాన్ని మనకి ఏమి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, 7వదిగా దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యోబు తన కుటుంబ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి క్రయం చెల్లిస్తే, యోబు తన విశ్వాసాన్ని, నిరీక్షణను కాపాడుకోవడానికి ప్రయాసపడితే, పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర నిలబడేవాడుగా ఉంటే, పరిశుద్ధంగా ఉండడానికి తనతో నిబంధన చేసుకుంటే, ప్రార్థన విరామం లేని ప్రార్థన పరుడుగా కనపడుతూ ఉంటే, అలాంటి వ్యక్తి పరీక్షల గుండా, పరిశోధన గుండా మరి వెళుతూ వచ్చినప్పుడు దేవుడు మెచ్చుకుంటూ, దేవుడు గణపరుస్తూ, దేవుడు మహిమపరుస్తూ సాతాను దగ్గర చెప్తున్న మాట ఏంటంటే, నా భక్తుని గురించి నువ్వు ఎందువో తెలుసా? ఓ సాతానా, ఓ లోకమా, నేను పరీక్షించాను, పరిశోధించాను, శోధించాను. అమూల్యమైన విశ్వాసం మీద అగ్ని పరీక్ష కురిపిస్తే ఆ పరీక్షలో యోబు యొక్క విశ్వాసము నిలబడింది. అలాంటి నిలబడిన వ్యక్తి ఎవరో కాదు, ఆయన యథార్థవర్తనుడు, అతడు న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించుకునేవాడు, అతని వంటి వాడు భూమి మీద లేడు. ఇది దేవుడిస్తున్న సాక్ష్యం. కనుక ఇది మెప్పు, ఇది దేవుడిస్తున్న మెప్పు అండి. సాక్ష్యమే కాదు, ఇది మెప్పు. దేవుడి మహిమ కొరకు దేవుడు రాయించిన మాట. చివరిగా దేవుడిస్తున్న సాక్ష్యం ఇది. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుడి బిడ్డ, నీ ప్రార్థన జీవితం లేదా నీ కుటుంబ సాక్ష్యం ఏదైతే పరీక్షించుకుందాం. ఈ బిడ్డలందరూ కూడా రక్షణ పొందకపోతే, నీ భర్త రక్షణ పొందకపోతే, నీ చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, ఇంటిలో పాదిని రక్షణ పొందకపోతే, వారి కొరకు నువ్వు క్రయం చెల్లించకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. నీ కష్ట నష్ట పరిస్థితుల్లో ప్రభు స్థుతించని అనుభవం లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. విరామం లేని ప్రార్థన నీ జీవితంలో లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ఏదో దేవుని మందిరంకి వస్తున్నాం, లేదా ఇంట్లో ఉంటున్నాం, ఈ యొక్క కరోనా పరిస్థితుల మధ్య, లాక్డౌన్ పరిస్థితుల మధ్య ఇంట్లో ఉంటున్నాం, కానీ మన కన్నులు నిబంధన చేసుకుంటున్నాయా? కన్నుతో నిబంధన చేసుకొని పరిశుద్ధంగా జీవించకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రభు ప్రత్యక్షమయ్యాడు, కనబడ్డాడు. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో సాగిల పడుతుంటున్నాడు. కనుక ఈ యొక్క మరి వాళ్ళను ప్రవేశించక ముందు మనం పరీక్షించుకుందాం. ప్రభా, ఒక్కొక్కటి మరి నా ముందు ఉంచుతూ వస్తున్నావు. యోబు యొక్క అగ్ని వంటి పరీక్షల గుండా యోబు వెళ్తూ వచ్చినప్పుడు తను నిలిచిన వాడుగా, తన విశ్వాసం నిలబడింది. మీరు ప్రత్యక్షం అవుతూ వచ్చారు. మీరు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు ప్రత్యక్షమైనాడు, నేను సంతోషపడలే, కానీ ఇంకా పశ్చాత్తాపడుతూ వస్తూ ఉంటున్నాడు. అప్పుడు దేవుడు తనకి మరి చేతికి ఉంగరాలు పెట్టే రీతిగా, బంధువులందరూ కలుసుకునే రీతిగా, రెండంతల ఆస్తి వచ్చే రీతిగా, అందరు బిడ్డలు, కుమార్తెలు, కుమారులు అందరూ కలిగి ఉన్న రీతిగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక ఆశీర్వాద పాత్ర దగ్గరికి మనం వెళ్తుంటున్నాం, బల దగ్గరికి మనం వెళ్తుంటున్నాం. ఒక్కసారి బేరీజు వేసుకుందాం. మన బ్రతుకులో ఎక్కడ లోపం ఉందో, పరిశుద్ధత లోపం ఉంటే ప్రభు దగ్గర రక్తం చేత కడుక్కుందాం. ప్రార్థన లోపం ఉంటే సవరించుకుందాం. అన్నిటి ప్రార్థన బిడ్డల కొరకు చేయలేని వారంగా ఉంటే ప్రభు దగ్గర మరి మొరపెట్టుకొని, ప్రభు దగ్గర మరి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థించలేని అనుభవం కొదవబడి ఉంటే మరి క్షమాపణ కోరుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఏమైనా కుదవ ఉండొచ్చు, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, కానీ ప్రార్థన కుదవ ఉండకూడదు. కుటుంబంలో ప్రార్థన కుదవ ఉండకూడదు. ఉదయకాలము, మధ్యాహ్నం, సాయంకాలము విరామం లేని ప్రార్థన పరుడుగా యోబు మన మధ్య ఉంటున్నాడు. అలాంటి అనుభవం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. ఆయన మనల్ని గణపరుస్తాడు. ఆయన మనల్ని మహిమపరుస్తాడు. యోబు చివరి అధ్యాయం అంతా మీరు ఇంటి దగ్గర చదువుకోండి.
ఎంత ఘనపరిచాడో, ఎంతగా మహిమపరిచాడో, ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా తన గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుని వాక్యం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు యోబు యొక్క జీవితాన్ని మనం తరిచి చూస్తే, మరి యోబు దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఈయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, మరి చెడుతనం విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తి భూమి మీద ఇలాంటి వ్యక్తి లేడు అని గొప్ప సాక్ష్యము దేవుని చేత అపవాదికి, లోకానికి, శత్రువుకు దేవుడు చెప్పిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలపు వేళ, మధ్యాహ్న వేళ సరిగా పరీక్షించుకొని బల్లో చేయడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేయడు గాక. దేవుడి మాటలు మనందరి వినికిలో జీవించి ఆస్వాదించును గాక.